ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని సాధించింది. 246 పరుగుల భారీ టార్గెట్ను సన్ రైజర్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మది కీలక పాత్ర. అభిషేక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. అతడి బ్యాటింగ్ దాడికి పంజాబ్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ 14 ఫోర్లు 10 సిక్స్ల సాయంతో 141 పరుగులు చేశాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 66, క్లాసెన్ 14 బంతుల్లో 21 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతమైన సెంచరీతో మెరిసిన అభిషేక్ పలు అరుదైన రికార్డులను తన పేట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ రికార్డులకు ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 132 పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన 3వ ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు. తొలి స్థానంలో విండీస్ వీరుడు ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ 175 నాట్అవుట్ గా ఉన్నాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 3వ భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో అగ్రస్థానంలో ఉండగా తర్వాత ప్లేస్ లో ప్రియాన్ షారియా 35 బంతుల్లో ఉన్నాడు. ఐపీఎల్లో చేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డులకు ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోనిష్ 124 పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో స్టోనిష్ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.